హాయ్ వెల్కమ్ టు మోని క్యూట్ టాక్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఇది సంక్రాంతి వ్లాగ్ ముగ్గుల పోటీ అని చెప్పాను కదా, పార్ట్ 2 ఇది. ఇవన్నీ ముగ్గుల పోటీలో వేసిన ముగ్గులండి. 1 by 1 లైన్గా వస్తూ ఉంటాయి. చూడండి, ముగ్గులు అయితే చాలా బాగున్నాయి. కాంపిటీషన్ అని కదండి, చాలామంది చాలా ముగ్గులు వేశారు. కానీ ముగ్గుల్లో కంపల్సరీగా చుక్కల ముగ్గే వాడమన్నారు. అందుకే అందరు చుక్కల ముగ్గే వేస్తున్నారు. రంగుల సెలెక్షన్ బట్టి దాన్ని బట్టి ముగ్గులు ఇస్తున్నారు. ఇక్కడ ఈ అమ్మాయి ఒకటే ముగ్గు వేసింది. ఇందులో మీకు ఏ ముగ్గు నచ్చిందో కామెంట్లో పెట్టండి. దీంట్లో నా ముగ్గు కూడా వస్తుంది చూడండి, నేను వేసిన ముగ్గు కూడా లాస్ట్లో ఉంటుంది. ఈ వీడియోలన్నీ మా అమ్మాయి తీసింది. ఇది నెమలి ముగ్గు. నెమలిలో భోగి కుండలు వేశారండి వెరైటీగా. ఇది బాగుంది. ఇది తామర కాదు, మందారం ముగ్గు, మందారాల ముగ్గు. ఇది బాగుంది. ఇది కూడా. ఇవి శంకుల ముగ్గు. ఇక్కడ చూడండి, డోంట్ అడిక్ట్ టు సోషల్ మీడియా అంట. ఇప్పుడు యూజ్ చేసేది అందరు సోషల్ మీడియా, కానీ పిల్లలకు అడిక్ట్ చేయకూడదు. పెద్దలు వాడవచ్చు, తప్పులేదు. లిమిట్గా వాడితే ఏది అడిక్ట్ కాదు, తప్పు కాదు. మితిమీరితేనే, హద్దులు మారితేనే వేస్ట్ అవుతుందండి. నెక్స్ట్ వీళ్ళు చూడండి, వీళ్ళ ఐడియానే మెచ్చుకోవచ్చు. పేపర్లో రాసేసి కింద గాలిపటాలు, ఒక చోట భోగి కుండ ఎంత బాగా పెట్టారు చూడండి. డిఫరెంట్గా కుండ పెట్టేసి కట్టె పుల్లలు కూడా పెట్టారు. ఇక్కడ నవధాన్యాలు పెట్టారు. ఇక్కడ గోడం ఉంటుంది కదా, స్టోర్ చేసుకునేది, అప్పుడు గోదాములు అంటుంటారు, అవి పెట్టారు. ఇది బాగుంది, డిఫరెంట్గా ఉంది ముగ్గు. ఇది ఇంకో ముగ్గు, చెరుకు గడలు వేసి బాగా వేశారు. ఇది చాలా బాగుంది ముగ్గు, అందంగా ఉంది చూడ్డానికి. నెక్స్ట్ నెమలి ముగ్గు అండి. ఇది ఇందాక నెమలిలో 2 కుండలు వచ్చాయి, ఇక్కడ ఒక కుండ వచ్చింది చూడండి. ఒక భోగి కుండ వేశారు. ఇది కూడా బాగుంది. ఇక్కడ అమ్మవారు వచ్చారు. డోళ్ళు, గాలిపటాలు వేశారు. ఇది గులాబీల ముగ్గు. చాలా ఉన్నాయండి ముగ్గులు. ఇక్కడ కోడిపుంజులు పోటీ జరిగినట్లు ఎదురు మొదలు చూసుకుంటున్నాయి. ఇక్కడ హరిదాస్ వేశారు. గంగిరెద్దు ఉంది. ఇవి పిచ్చుకలు అనుకుంటా, పిచ్చుకల ముగ్గులు. ఇది ఇంకో ముగ్గు, అమ్మాయి కూర్చున్న ముగ్గు. చాలామంది ఈ ముగ్గే వేశారండి ముగ్గుల పోటీలో. ఈజీగా 10 మెంబర్స్ అని ఆ ముగ్గు వేసింటారు. ఇది అమ్మవారు వచ్చేసి చుట్ల ముగ్గు వేసి అంతా ఫిల్ చేసేసారు. బాగుంది, చాలా బాగుందండి ఈ ముగ్గు. ఇది ఇంకో రకం ముగ్గు అండి. చాలామంది ఇలానే ట్రై చేశారండి ఈసారి ముగ్గులు కూడా. అంతా ఫిలప్ చేసేసి దాని మీద రంగులు వేశారు. చాలా ముగ్గులు అలానే ఉన్నాయి. ఒకటి అమ్మాయి ముగ్గు, ఒకటి ఇలా వేశారు. ఇది ఇంకో ముగ్గు అండి, బాగుంది. ఇది కూడా. శుభాకాంక్షలు సిద్ధార్థ రెడ్డి అన్న రాశారు. స్వాగతం సుస్వాగతం అని, సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది కూడా బాగుందండి. పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 కూడా చూడండి. ఇది పార్ట్ 2 వీడియోనండి. మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియోస్లో ఈ ముగ్గులన్నీ చూసి బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఇది చూడండి, ఇది మా అక్క వాళ్ళు వేశారు. మా అత్త ఇద్దరు కలిసి వేశారు. వీళ్ళకి 3rd ప్రైజ్ వచ్చిందండి. వీళ్ళ ఏమంటారు, టాలెంట్కి మెచ్చుకోవచ్చు. కడపమాను వేసేసి కడపమానికి గొబ్బెమ్మలు పెట్టేసి కొత్తగా ఆలోచించారండి. అందుకే బాగుంది వీళ్ళ ముగ్గు. చాలా బాగా ట్రై చేసింది. తర్వాత దీపాలు అన్నీ పెట్టారు, క్లిప్ మిస్ అయింది. ఇక్కడ హరిదాసులు వాళ్ళందరూ వచ్చారు. ఇదంతా గుమ్మడికాయ, రివర్స్ వేశారు గుమ్మడికాయ ఎవరో. ఇదో అమ్మాయి అండి, మళ్ళీ అమ్మాయి కూర్చున్న ముగ్గు. చాలామంది ఇదే ముగ్గు వేశారండి. బాగుంది తామరముల ముగ్గు. ఇదో మళ్ళీ అమ్మాయి వచ్చింది.
చెప్పాను కదండి 10 మంది దాకా వేశారని. ఇది సింపుల్ ముగ్గులు. నెక్స్ట్ కూడా అదే ముగ్గే వస్తుంది చూడండి, అమ్మాయిదే. చాలా ఉన్నాయి ఈ ముగ్గులో వేసేది. దీనికి జస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మ్యూజిక్ పెడదాం అనుకున్నాను, కానీ వాయిస్ ఓవర్ ఇస్తేనే బాగుంటుందని చెప్తున్నాను. నా వాయిస్ అంత బాగాలేకుంటే ఇగ్నోర్ చేయండి. ఈ ముగ్గు కూడా బాగుందండి. చాలామంది చాలా ముగ్గులు బాగా వేశారండి, చాలా అందంగా వేశారు ముగ్గులు మాత్రం. కర్ర కానీ ఎవరో వెయ్యింది, కానీ ఇదేనండి నేను వేసిన ముగ్గు. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూశారు, మళ్ళీ లైన్గా మిక్సింగ్లో వస్తుందన్నమాట. ఒక కంటిన్యూగా తీసిన వీడియో కదా, అలా వస్తూ ఉంటాయి. టైం సరిపోలేదండి నాకు. ఇంకా టైం సరిపోయింటే ఇంకా బాగా వేసేవాళ్ళమేమో. ఇంకా అప్పటికి ఇంకా వేస్తూనే ఉన్నాం. ఇంకా సంక్రాంతి శుభాకాంక్షలు అవన్నీ రాలేదు, రాస్తూ ఉన్నాం అక్కడ. నెక్స్ట్ ఇది తామరల ముగ్గు. ఇది ఇంకో ముగ్గు అండి. ఇది కూడా బాగుంది. డబల్ కలర్స్ ఎంపిక చేసుకున్నారు వీళ్ళు. ఇది కూడా బాగుందండి, కానీ ఇది ఆర్ట్ కిందకే వచ్చింటారేమో అనుకుంటున్నాను. చుక్కలు రాశారు, కానీ బాగుంది. అన్నీ ఒకటే రౌండ్ షేప్లో వచ్చేటట్లు వేశారు వాళ్ళు. ఇందో కింద భోగిలు, నెమలి, అమ్మాయి, హరిదాసు, ఇంకా లక్ష్మీ వేశారండి. లక్ష్మీదేవత వేశారు. కొంచెం షేప్స్ సరిగా రాలేదు వాళ్ళవి. మేము పెట్టిన చుక్కలే వాళ్ళు కూడా పెట్టారు, కానీ తప్పు వచ్చినట్టుంది వాళ్ళకి. ఎవర్ గ్రీన్ ముగ్గు ఇది, కాకరకాయల ముగ్గు అంటారు కదా, అదే అది. ఈ ముగ్గు ఎవరు వేసినా అందంగా కుదురుతుంది ఈ ముగ్గు. నెక్స్ట్ ఇక్కడ చుక్కలు పెట్టేసి వదిలేశారు ఎవరో. ఇది ఇంకో ముగ్గు అండి. ఈ ముగ్గు కూడా 2-3 వేసినట్టున్నారు. ఇంకా కొన్ని ముగ్గులు తీయడం మా అమ్మాయి మర్చిపోయినట్టుంది. నేను ముగ్గులు వేస్తుంటే తనే వీడియో రికార్డ్ చేసుకుంటూ వచ్చింది. టైం సరిపోలేదేమో. 183 ముగ్గులు అంటే ఎక్కడ చూస్తుందండి తను. ఈ ముగ్గు మా రెండో అక్క వేసిందండి. తనకు కూడా పాపం ఎండలో హెల్ప్ చేయడానికి ఎవరు లేక సరిగా వేయలేదు. టైం సరిపోలేదు తనకు కూడా. తను కూడా బాగా వేస్తుంది. ఇది బాక్సెస్ ముగ్గు లాగుందండి. ఇది తామర పూలు. ఇది కూడా బాగుందండి ముగ్గు. చూడ్డానికి అన్ని ముగ్గులు ఒకలా ఉన్నాయి, కానీ డిఫరెంట్గా వేశారండి. అన్నీ బాగున్నాయి ముగ్గులు. ఇంకా రోడ్డు సైడ్ ఉన్న ముగ్గులు తీయలేదనుకుంటా, దాంట్లో ఇంకా చాలా బాగున్నాయి. కొన్ని ముగ్గులు మిస్ చేసినట్టుంది అమ్మాయి. ఈ వీడియోనైనా 1/2 అవర్ తీసిందండి. నేను ఇంకా కట్ చేసేసి దీన్ని 10 మినిట్స్కే చేసేసాను. ఇంకా ఇవన్నీ ఇంటి దగ్గర వేసిన ముగ్గులు అండి, పండగ రోజు వేసినవి. కొన్ని పిక్స్ అండి, బాగున్న ముగ్గుల్లో కొన్ని పిక్స్ తీశాను. ఇదైతే అమ్మాయి పెట్టారు. సూర్యుడిని పెడతారు కానీ తేరులో అమ్మాయిని పెట్టారు వెరైటీగా. ఇది తులసి కోట ముగ్గు అండి, బాగుంది, డిఫరెంట్గా వేశారు. ఇది ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు వేసిన ముగ్గు. ఇది భోగి రోజుది. ఇంకా లైన్గా తీసిన పిక్స్ అన్నీ వస్తున్నాయి. సింపుల్గా వేసాం, మా చిన్న సందు, అందుకే చిన్నగా వేసాం. ఇది పండగ రోజు, సంక్రాంతి పండగ రోజు ముగ్గు. నెక్స్ట్ ఇది కనుమ రోజు. చిన్న బుల్లి తెరను మా ఏనుగు లాగుతుంది. ఇంకా ఇవన్నీ పక్కన మా అక్క వాళ్ళు, మా అత్త వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరు వేసిన ముగ్గులండి. అంతేనండి ఈ వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఏ ముగ్గు నచ్చిందో. కింద కామెంట్లో ప్రతి ఒక్కరికి రిప్లై కూడా ఇస్తానండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.